సముద్రం చాలా భయంకరమైనది. ఎంత అంటే లోపలికి వెళ్ళింది మళ్ళీ తిరిగి బయటికి వస్తుందో లేదో అనేంత భయంకరమైనది. ఇప్పటికీ మన సముద్రంలో ఎన్నో ఊర్లు మునిగిపోయాయి. అందులో ఒకటే ఈ ద్వారక. అసలు ఎందుకు ఇది ఇంత ప్రత్యేకమైంది? అసలు దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి? అసలు సముద్రంలో ఎందుకు మునిగిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ఈ ద్వారక ఎలా కనుక్కున్నారో చూద్దాం. శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ ద్వారక అందరికీ తెలిసిందే. అది ఏమైందో ఏమో సడన్ గా సముద్రంలో మునిగిపోయింది. దీనికి చాలా కారణాలు చెప్పారు. సునామీ అని, శాపమని, ఇలా చాలా చెప్పారు. దానివల్లనే ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ద్వారకా నగరం సునామీ వల్ల మునిగిపోయిందని కూడా చెప్పారు. 1970లో మెరైన్ సైంటిస్ట్ ద్వారకా సిటీని అండర్ వాటర్ లో కనుక్కున్నారు. ఆ శాంపిల్స్ కూడా టెస్ట్ చేశారు. ఈలోగా చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే అసలు ద్వారకా సిటీ అనేది ఇండియాలోనే లేదు అని కొట్టి పడేశారు. కానీ అండర్ వాటర్ లో దొరికిన శాంపిల్స్ ఆల్మోస్ట్ పురాణాల్లో చెప్పినట్టు ద్వారకాకి మ్యాచ్ అయ్యాయంట. ద్వారకా గురించి చాలా మంది తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ ద్వారకాని ఫస్ట్ తెలుసుకునేది మాత్రం ఎస్ఆర్ రావు గారు. 2007లో గవర్నమెంట్ పర్మిషన్ తో ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ వాటర్ లో కొన్ని శిల్పాలు చూశారు. అవి సేమ్ ద్వారకాలో ఉండే శిల్పాల్లాగానే ఉన్నాయి. ఒక విష్ణువు రాతి విగ్రహం కూడా దొరికింది. చాలా వరకు కాయిన్స్ పైన మహాభారత గుర్తులైతే ఉన్నాయంట. బయటకు వచ్చిన శాంపిల్స్ ఏవి గవర్నమెంట్ ని సాటిస్ఫై చేయలేకపోయింది. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ స్టూడెంట్స్ పొల్యూషన్ గురించి సర్వే చేస్తుంటే వాళ్ళకి కొన్ని శాంపిల్స్ దొరికాయంట. తర్వాత అవి ద్వారకావి అని తెలిసింది. అవి 3000 ఇయర్స్ బ్యాక్ అనుకొని టెస్ట్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించారంట. తర్వాత వాళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే అవి ఆల్మోస్ట్ 9000 ఇయర్స్ బ్యాక్ అని తెలుసుకున్నారు. వాటర్ లో వీళ్ళు చూసిన సిటీ ఎగ్జాక్ట్ ఫోటో ఆఫ్ ద్వారకా అని చెప్పారు. ఆ అండర్ వాటర్ లో చాలా శిల్పాలు, కాయిన్స్ ఇంకా చాలా దొరికాయంట. అవన్నీ ఆల్మోస్ట్ మహాభారతాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పారు. తర్వాత చాలా మంది సైంటిస్టులు కూడా వచ్చి ద్వారకాకి ఎగ్జాక్ట్ మోడల్ అండర్ వాటర్ లో ఉంది అని నమ్మడం మొదలు పెట్టారు. అసలు ఈ ద్వారక నీటిలో ఎలా మునిగిపోయింది? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అసలు సునామీనా లేక ఇంకేదైనా అనే విషయం ఇప్పుడు చూద్దాం. సరిగ్గా 9000 సంవత్సరాల ముందు శ్రీకృష్ణుడు వాళ్ళ మావయ్య అయిన కంసుని చంపి మథురాని పరిపాలించేవాడు. కంసుడు మావయ్య జరాసంధుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. సో తన అల్లుని చంపిన కోపంతో శ్రీకృష్ణుని చంపాలని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. జరాసంధుడు మథురా మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. అలా 17 సార్లు ఓడిపోతాడు. కానీ మథురాకి లాస్ పెద్దగానే అయ్యింది. 18th టైం మళ్ళీ యుద్ధానికి వస్తున్నప్పుడు అప్పుడు కృష్ణుడు డిసైడ్ అవుతాడు, నా ప్రజల్ని సేఫ్ ప్లేస్ లో తీసుకెళ్లాలని. అప్పుడు అనుకుంటాడు ఎలాగైనా ఒక ప్లేస్ ని క్రియేట్ చేయాలి అని. కృష్ణుడు విశ్వకర్మని పిలిపిస్తాడు. అసలు ఇప్పటిదాకా ఎవరు చూడని, ఇక ముందు కూడా ఎవరు ఇలాంటిది కట్టలేనిది ఒక నగరంని క్రియేట్ చేయమంటాడు. ఇలా కట్టాలంటే సముద్రుడు మనకి ప్లేస్ నివ్వాలి అని అంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయగా సముద్రుడు 12 యోజనాల పెద్ద స్థలాన్ని ఇస్తాడంట. విశ్వకర్మ ఆ ప్లేస్ లో బంగారు మేడలు, వజ్రాలతో ఒక నగరాన్ని కడతారు. అందుకే ద్వారకాని లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. ప్రపంచంలో వజ్రాలతో ఉన్న నగరం ఏదైనా ఉంది అంటే అది ద్వారకా మాత్రమే. మొత్తం 900 కోటలు అడ్వాన్స్డ్ సిస్టంతో ఇప్పుడున్న టెక్నాలజీకి ఏం తక్కువ కాకుండా కట్టారు. వెంటనే శ్రీకృష్ణుడు యాదవులని ఆ ద్వారకాకి తీసుకొని వెళ్ళిపోతాడు. ద్వారకాకి వెళ్ళాలంటే పడవ మీదనే వెళ్ళాలి. సో అక్కడికి ఎవరు యుద్ధానికి రారు అనుకుని అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకో పక్క కురుక్షేత్రం జరుగుతూ ఉంటుంది. అది కూడా చివరి రోజుల్లో కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప అందరూ చనిపోయారు. అప్పుడు కౌరవుల తల్లైన గాంధారిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వెళ్తాడు. అప్పుడు గాంధారి కురుక్షేత్రం ఆపాలంటే నీకు ఒక్క క్షణం చాలు కృష్ణ, కానీ ఎందుకు ఆపలేదు అని గాంధారి అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నీ భర్త ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక హంస ఇంకా తన పిల్లలు 100 మందిని చంపేస్తాడు. అందుకే ఈ జన్మలో తన 100 మంది పిల్లలు బ్రతికుండగానే చనిపోయారు అని చెప్తాడు. అప్పుడు గాంధారి, ఆయన తప్పు చేశాడు సరే, నేను ఎప్పుడు ఏం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావని కోపం పడుతుంది. అప్పుడు గాంధారి, అందుకే నేను పడిన బాధ నువ్వు కూడా పడాలి. నువ్వు బ్రతికుండగానే నీ వంశం మొత్తం నాశనం అయిపోవాలి, నీ పిల్లలు చనిపోవాలి, ద్వారకా నాశనం అయిపోవాలి అని శపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించి అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతాడు. కురుక్షేత్రం అయ్యాక కొన్ని రోజులు అవుతుంది. అప్పుడు ఒక రాజు, అతని పేరు సెల్వి,
ఒక ఎగిరే మిషన్ తో అంటే విమానంతో ద్వారకా పైన దాడి చేస్తూ ఉంటాడు. అతను ఎందుకు దాడి చేస్తూ ఉంటాడంటే రుక్మిణిని పెళ్లి చేసుకుందామని శిశుపాలుడు వెళ్తాడు. అతనికి తోడుగా తన ఫ్రెండ్ అయిన సెల్వి కూడా వెళ్తాడు. కానీ అప్పటికే రుక్మిణి కృష్ణుడితో వెళ్లిపోతుంది. వాళ్ళని ఆపుదామని శిశుపాలుడు సెల్వి ట్రై చేస్తారు. కానీ బలరాముడు వాళ్ళని అడ్డుకొని వాళ్ళని నేలమట్టం చేస్తాడు. అప్పటి నుండి సెల్వికి ఈ యాదవ వాళ్ళపైన కోపం ఉండిపోయింది. ఆ ఎగిరే మిషన్ ని సౌభా అంటారంట. అలా నెమ్మదిగా సెల్వి ద్వారకాలో చాలా వరకు నాశనం చేసేసాడు. తర్వాత కృష్ణుడు సెల్విని చంపేస్తాడు. అంతా హ్యాపీగా ఉంది అనుకునే టైంకి గాంధారి శాపం మొదలవుతుంది. ద్వారక అంతా అల్లకొల్లాలమైపోయింది. అప్పుడు కృష్ణుడు నేను ఈ నాశనాన్ని చూడలేను, మిగిలిన యాదవులని మన వాళ్ళని ద్వారక నుంచి తీసుకొని వెళ్ళు అర్జున అని చెప్తాడు. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక ఈ ద్వారక మునిగిపోతుంది, అప్పుడు ఎవరు కాపాడలేరు, సో అర్జున నువ్వు వీళ్ళని తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అలా చెప్పి కృష్ణుడు తన పవర్స్ ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ద్వారకా మొత్తాన్ని ఖాళీ చేయించేసరికి అర్జునుడికి 1 వారం పట్టింది. వాళ్ళు హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఒకరోజు కృష్ణుడు ధ్యానంలో ఉంటాడు. తర్వాత ఒక వేటగాడు జింకకి వేయాల్సిన బాణం పొరపాటుగా కృష్ణుడి బొటనవేలుకు తగులుతుంది. అతను ఎవరో కాదు, పూర్వజన్మలో వాలి. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతుంది కదా, రాముడప్పుడు చెట్టు మధ్యలో నుండి బాణం వేసి వాలిని చంపేస్తాడు. శ్రీరాముడు విష్ణువు 7వ అవతారం. ఆ జన్మలో చేసిన పనికి 8వ అవతారం కృష్ణుడికి వాలి వేటగాడిలా పుట్టి కృష్ణుడి చావుకి కారణమవుతాడు. కృష్ణుడు చనిపోగానే సముద్రుడు ఒక సునామీలాగా పొంగి ద్వారకాని మింగేస్తాడు. అది అర్జునుడు చూస్తాడు, చాలా బాధపడతాడు. యాదవులు అక్కడ ఉండడానికి అర్హులు కారు అని, ద్వారక అనేది ఇక ముందు చరిత్రలో ఒక పేరుగానే ఉంటుంది అని వెళ్ళిపోతారు. నిజానికి మొత్తం ఇండియాలో ద్వారక ఒక పవిత్ర నగరం. కానీ మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం, యాదవుల అంతర్గత కలహాలు, ప్రకృతి విపత్తులు కలిసి నగరాన్ని నాశనం చేసేసాయి. కృష్ణుడు భూమిని విడిచిన కొద్ది రోజులకే సముద్రం అలలు పెరిగి ద్వారకాన్ని పూర్తిగా ముంచేశాయి. పెద్ద బంగ్లాలు, దేవాలయాలు, మార్కెట్లు అన్ని సముద్రంలో కలిసిపోయాయి. చరిత్రలో ఒక అద్భుత నగరం మాయమైంది, కానీ దాని జ్ఞాపకం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పటికీ గుజరాత్ లోని ద్వారకా తీరం వద్ద భక్తులు కృష్ణుడిని స్మరించుకుంటూ ఉంటారు. అలల కింద కనిపించే పురాతన శిల్పాలు, గోడలు ద్వారకా కేవలం పురాణం కాదు, నిజంగానే ఉందని మనకు గుర్తు చేస్తాయి. దట్స్ ఇట్ గైస్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.